ఓయ్ బుజ్జి, ఏంటే వ్యాపారం పరుసుల మీద నుంచి పువ్వుల మీద మారింది? చూడు చిట్టి బాబు, మనిషి అన్న తర్వాత నీతిగా ₹1 సంపాదించాలే తప్ప అడ్డమైన గడ్డి తిని వేలకు వేలు గడించడం గొప్పతనం అనిపించుకోదు. పక్కనే నువ్వు కూడా కొట్టుపెట్టుకోరాదు. ఏంటి లో బాడీలు కొట్టెట్టుకోనా? లేకపోతే ఏంటే మనం కత్తెరలు అట్టుకున్న చేతితోటి పువ్వులు కట్టెలు పట్టుకోలేమే. నువ్వంటే ఆడదానివి, ఏ వ్యాపారం పెట్టుకున్నా వస్తారో కొంటారు, మగాళ్ళ మన దగ్గర ఏం కొంటారు? నీకు ప్రతిదీ వేళకొడం అయిపోయింది. కష్టపడి సంపాదించుకునే దాంట్లో ఉన్న తృప్తి అడుగడుగున భయపడే మన సంపాదన లేదు. అందుకని ఈ రోజు నుంచి నువ్వు కూడా కష్టపడి సంపాదించు. కష్టపడతానే, కానీ ఎవరిస్తారు ఉద్యోగం? ఇక్కడ కూర్చుంటే ఎవడిస్తాడు? ఎల్లు అడుక్కోవాలి. అడుక్కోవాలా? అయ్యా బాబు, నాకు మంచి ఉద్యోగం ఉంటేయండి అయ్యా. ఇది భారతదేశం అంటే ఉద్యోగాలు లేవంట. బాబు, నిజంగా నీకు ఉద్యోగం కావాలా? కావాలి. మన ఊరి చివర గోవిందయ్య గారి కంపెనీలో పనిచేయడానికి మనుషులు కావాలన్నారు. నాతో 2 ఉద్యోగం ఇప్పిస్తాను. నేను అక్కడే పనిచేస్తున్నానండి. ఇప్పిస్తానంటున్నాడుగా, వెళ్ళు. రండి. అదిగో ఆయన అడగండి, ఇస్తారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఇక్కడ ఏవో పనులు దొరుకుతాయన్నారు. ఉద్యోగం కావాలా? చాలా ఉన్నాయి. చేస్తావా? ఓ, చేస్తానండి. ఒరేయ్, మర్యాదగా ఆ ఫిల్మ్ ఎక్కడుందో చెప్పు మిస్టర్ చక్రపాణి. మళ్ళీ చక్రపాణ అంటే నువ్వే నన్ను ఇక్కడికి పిలిపించావన్నమాట. మర్యాదగా ఫిల్మ్ ఎక్కడుందో చెప్పు. ఫిలిమా గడిది గుడ్డ. రేయ్, వాడి నుంచి ఆ ఫిల్మ్ విషయం రాబట్టంట్రా. ఫిల్మ్ కావాలంట. ఫిల్మ్. బలరాం సార్, ఈ జేబు దొంగే మన ఏజెంట్ అని ఆ టైగర్ ముఠా నమ్ముతోంది. ఈ జేబు దొంగ కూడా వాళ్ళని ఒక ఆట ఆడిస్తున్నాడు. మోస్ట్ బ్రిలియంట్ ఫెలో. సార్ మీలో లోపం ఉంది సార్. ఏమిటయ్యది? నేను ఐడియా చెప్పినప్పుడు నన్ను కోపడతారు, నిజంగా ఐడియా బాగున్నప్పుడు మీరు నన్ను పొగడరు సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ శుభ సందర్భంలో మంచి ఐడియా వదులుతారు సార్.
ఈ జేబు దొంగ కార్యకలాపాలని మనం ఎప్పటికప్పుడు కనిపెట్టాలంటే మనం మారువేషాలు వేయాలి సార్. మీరు చేపల బజార్లో పిత్త పరిగెలు ఏరుకుంటూ ముక్కుకు బులాకి నెత్తి మీద చిన్న బుట్ట. ఆహాహాహా. మొదటి రోజే ఇంత కష్టపడి పనిచేసావంటే జీవితంలో నువ్వు తప్పకుండా పైకొస్తావు చిట్టి. గొప్పదానివి మరి నువ్వు చెప్పాలి జీవితంలో పైకి వస్తానని. టెంపే మొహం నువ్వును. అయ్య బాబాయ్ ఏం జరిగింది? అదే ఆ రోజు హోటల్లో మనకి తగిలాడే ఆ, వాడు ఇప్పుడు మళ్ళీ నాకు టింబర్ యార్డ్ లో తగిలాడు. తగిలి తగిలి ఏ చక్రపాణి ఆ ఫోటోలు ఎక్కడ, ఆ ఫిల్మ్ ఎక్కడ అంటూ నా మీద పడ్డాడు. నువ్వు ఊరుకున్నావా? మనం ఊరుకుంటావా? పాట్ పాట్ మన్నాలు పీకనంతే. అంతే కదా మరే. అది సరే, ఉద్యోగం ఇప్పిస్తానన్న ఆ సోంబేర్ గడేడి అన్ని వెనకాల రాలేదా? గొప్పదానివి మరి. గొప్ప నాపు చెప్పావు నాకు. బాబాయ్ ఆడు అలాంటోడు నాకేం తెలుసు, అన్న అదే చూడడం నేను. ఆహా. సరే గాని ఆ. చిట్టి నాకు చిన్న సాయం చేసి పట్టువా. ఏంటది? వాడెవడో 4 బుట్లు ఆర్డర్ చేసి ఇంతవరకు అడ్రస్ లేడు. వాడు అడ్రస్ ఏమో బెసెంట్ నగర్ నంబర్ 14 ఇల్లు. ఇచ్చేసి ఆ డబ్బులు కాస్త తెచ్చిపెట్టువా. ఏమే నాకు ఉద్యోగం లేకపోయేసరికి ఎంత లోకువైపోయానే నీకు. బావా, నా చిట్టి బావా, ఆ. నేను అలా అనుకోను బావా. రిక్షా మీరు చెప్పిన అడ్రస్ వచ్చేసాం బాబు. వచ్చావా? అయ్య బాబోయ్, ఇదేంటి పీటర్ శామ్యుల్ ఇంటికి తీసుకొచ్చా? ఇగో లోపల పని, లోపల పని. ఏమిటయ్యా ఇంత నుంచి చూస్తున్నాం, పూలు తోటానికి ఇంత ఆలస్యం ఏంటి? ఇదిగో బాబాయ్ ఒక నిమిషం. లోపలేంటి హడావుడి? ఏం జరుగుతుంది? ఫంక్షన్ అయ్యా, ఫంక్షన్. 6 నెలల పాటు విదేశాలు తిరిగి వచ్చిన పీటర్ శామ్యుల్ గారి గౌరవార్థం ఫంక్షన్ జరుగుతుంది. అంటే ఆ టెంపే గాడు అదే మన పీటర్ శామ్యుల్ లోపలే ఉన్నాడా? ఆయన గౌరవార్థం ఫంక్షన్ జరుగుతుంటే ఆయన ఉన్నారని అడుగుతాం ఏంటి? థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు నేనెవరో మీకు తెలియదు అనుకోండి, కాకపోతే మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కాస్త ఇటు వస్తారా? ఓకే. హలో సార్. హలో ఇన్స్పెక్టర్, జస్ట్ మినిట్, ఐల్ కమ్ బ్యాక్. రండి సార్. ఈ మధ్య మీరు ఊళ్ళో లేరనుకుంటా. అవును, 6 నెలల క్రితం స్టేట్స్ వెళ్ళి నిన్ననే వచ్చాను. మీరు ఊళ్ళో లేనప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరు ఉండేవారు? ఎవరుంటారు? ఏజ్డ్ హౌస్ కీపర్, కార్ డ్రైవర్, దట్స్ ఆల్. అవును, ఈ విషయాలన్నీ ఎందుకు అడుగుతున్నావయ్యా? మీరు ఊళ్ళో లేనప్పుడు మీ ఇంట్లో చాలా ఘోరాలు జరిగిపోయాయండి బాబు. వాట్ యు మీన్? ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అవును సార్, ఓ హంతకుల ముఠా వచ్చి మీ ఇంట్లో మకం పెట్టారు. ఈ ఇల్లు వాళ్ళదే అన్నారు. నన్ను కత్తులు అవి చూపించి బెదిరించి ఇక్కడ తీసుకొచ్చి ఆ ఫిల్మ్ ఎక్కడ, అదెక్కడ, ఇదెక్కడ అంటూ నన్ను నానా హింసలో పెట్టారు సార్. మిస్టర్, ఏమిటి నువ్వు చెప్పే కట్టుకథలు? కట్టు కథలు కాదు సార్, ఉన్న విషయం చెప్తున్నాను. ఒక ఆవిడ మీ భార్యని చెప్పుకుని నాతోనూ ఎస్ఐతో కూడా మాట్లాడిందండి. మై గాడ్, నా భార్య పోయి 10 ఏళ్ళైందయ్యా. ఇదేదో పెద్ద కుట్రలా కనిపిస్తోంది. ఎవరు ఎస్ఐ? పద, వెంటనే విషయం తేల్చేసుకున్నాం. సార్, oh my God. సార్